తన తండ్రి సంతోషమే తనకు ముఖ్యమని ఎలాగైనా తన తండ్రికి సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయాలని దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నేను రాజును అవుతానని మీరు అనుకోవడం వల్లనే కదా మా తండ్రి గారికి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయను అని అన్నారు. నేను ఈ జన్మలో రాజునవ్వను, రాజసింహాసనాన్ని నేను అధిరోహించను, మీ కూతురు పిల్లలే రాజులు అవుతారని దేవవ్రతుడు వాగ్దానం చేశాడు. అయినా సరే నేను ఒప్పుకోలేను. సింహాసనం వద్దని ఇప్పుడు మీరు అనుకున్నారు, కానీ సింహాసనాన్ని మీ పిల్లలు ఎందుకు వదిలేస్తారు? అధికారం వద్దని ఎవరు అనుకుంటారు? ఆ తర్వాత పరస్పర వైరాలతో అందరూ కత్తులు దూసుకుంటారు. అందువలన నేను పెళ్లికి ఒప్పుకోలేను అని అన్నాడు. ఆ సమస్యను పరిష్కరించాలని దేవవ్రతుడు అక్కడికక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞే భారతదేశ భవిష్యత్తునే మార్చివేసింది. ఆ ప్రతిజ్ఞే మహాభారతం అనే అద్భుతమైన కావ్యరచన జరిగేలా చేసింది. ఆ ప్రతిజ్ఞే కురుక్షేత్రానికి దారితీసింది. అదే దేవవ్రతుడు అనే నేను ముల్లోకాల సాక్షిగా నేను సంతానం అంటూ కలగకుండా ఉండేటందుకు అజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ భీషణ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే దేవవ్రతుడు అనే పేరు నుండి భీష్ముడు అనే పేరుతో పిలువబడ్డాడు. మహాభారతంలోని ప్రధాన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం. అది కేవలం ఒకటో రెండో సంఘటనలు జరగలేదు. ఎన్నో ఘటనలు కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. వేల సంవత్సరాల క్రితం అంతటి ప్రతి వ్యూహాలు, అంతటి పరాక్రమమైన వ్యక్తులు, అంతటి సంక్షోభం చోటు చేసుకోలేదు. తర్వాత కాలంలోని వారంతా ఆశ్చర్యపోయేలా జరుగుతుంది మహాభారతం.